దాంతో బట్టే మేము కూడా బండులు చూసి పెడతామండి. మేము వేలుముద్ర తెచ్చిన తర్వాత ఎలా మేము తీసుకొస్తామో వేలుముద్రకి ఒక పేరు ఉన్నది. అదిదా మేము నేర్చుకోవాలి. ఆ పేరు బట్టి మీరు వెతికి ఇందులో వెతికి ఏముందో తీసుకువచ్చి చెప్తారు. చదువుతాము మేము ముందు. కానీ ఇన్ని కోట్ల మందివి ఒకళ్ళది ఒకలా ఉండదు అవును, వేలుముద్ర అవునండి, అవునండి, కదా. అసలు ఒక వేలేదే ఒకలా ఉండదు ఒక అవునండి. మనిషికి కూడా. అసలు ఎలా తెలుస్తుంది? అదండి దేవుడి ఆశీర్వాదం, నిజంగా ఇది శివునుడి చిత్రమే. ఆశీర్వాదం అండి అది. ఆ. ఎందుకంటే అందరికీ దొరుకుతుందని గ్యారంటీ కూడా లేదండి. ఉమ్. ఇది ప్రార్థన రావాలి, అంత ఓ. సమయం రావాలి. మీరు అప్పుడే మా దగ్గర మీరు వస్తారు. ఓహో, ఇంక ఇది కూడా అర్థమైందండి. ఉంది. అంటే మీరు ఇది కన్నా కాలం సమయం ఇదన్నీ మీకు కలిసి అన్నీ రావాలి. కలిసి రావాలి. కలిసి వచ్చినప్పుడే నా తాళపద గ్రంథం చూడడానికి మీకు అంత అనుగ్రహం ఉంది. ఇప్పుడు కొంతమందికి వంశంలో ఎప్పుడెప్పటి నుంచో వచ్చినటువంటి శాపాలు ఉంటాయి. అవునండి, అవునండి, అలాంటివి కూడా తెలుస్తాయి. తెలుస్తుందండి, తెలుస్తుంది. இதுல வந்து ముఖ్యంగా తెలుసుకోవాలంటే వంశదోషం, పూర్వజన్మం సంబంధించినది ఓ, తెలుస్తుందండి. పూర్వజన్మ కూడా పూర్వజన్మ కూడా తెలుస్తుంది. అలా ఎన్ని జన్మలు తెలుస్తాయి? 7 జన్మ రహస్యం తెలుసుకోవచ్చు. అమ్మో, ఇప్పుడు మీరు ఓకే. ఎన్ని జన్మతులు ఉన్నారు కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఆహా. అర్థమైందా? మీరు ఒక్క వేలుముద్ర. ఒక వేలుముద్ర ప్రకారం ఇది నిజంగా అద్భుతమే. అదే అండి అద్భుతంగా తాళపద గ్రంథం. ఇది ఒకసారి ముట్టుకోవచ్చా మేము? చూడండి. ఓ, అస్సలు అర్థం కావట్లేదు గురువు గారు. అది మాలాంటి చదవడం వాళ్ళకి అర్థం కాదు అంత కదా. ఈజీగా కాదండి. దాంట్లో ఉన్న మొత్తం ఓల్డ్ లాంగ్వేజ్ అండి. అసలు